ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకంలో ఉన్నదాన్ని నేను ప్రేమించకడే. లోకంలో ఉన్నదంటారండి నేత్రాశ, జీవపడంబము, శరీరాశ అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు. అంటే లోకంలో ఏముంటుందంటే అండి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అని చెప్పేసి, వీటి వలన ఏమాత్రం కూడా ఉపయోగం లేదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడండి, ఈ లోకానుసారమైన దుఃఖం అంటండి మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది అంటండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ మార్గంలోనికి నడిపిస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కనుక మనం దైవ చిత్తానుసారమైన దుఃఖం కోసం పాటుపడాలి తప్ప ఈ లోక సంబంధమైన దుఃఖం కోసం మనము ఆరాటపడకూడదు అనమాట అండి. ఏమున్నా ఏమి లేకపోయినా ఉన్నదాంతో తృప్తిపడి మనందరం కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా ఆయన రాజ్యంలో నీతిని వెతికినట్లయితే అప్పుడు ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉంటామన్నమాట అండి. కాబట్టి ఏదైనా సరే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా సరే ఇవన్నీ విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి తప్ప మనం తీసుకెళ్ళేది ఏమీ లేదనమాట అండి. అందుకే భూమి మీద ఏదేదో సంపాదించాలని చెప్పేసి ఆరాటపడి కంటే ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవాలని చెప్పేసి ఆరాటపడమని చెప్పేసి పరిశుద్ధ గ్రంథము చదివిస్తూ ఉందన్నమాట అండి. కనుక మనందరము కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం కోసం ఆరాటపడాలి తప్ప లోక సంబంధమైన దుఃఖం కోసం మనము ఆరాటపడకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. యవనస్తులు మీరందరూ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం కోసం ఆరాటపడండి. ఈ లోక సంబంధమైన దుఃఖం కోసము ఆరాటపడొద్దండి. పక్కోలకి మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఇల్లు లేదు, లేకపోతే పక్కోలకి మంచి కారు ఉంది, నాకు కారు లేదని చెప్పేసి, లేకపోతే పక్కోళ్ళందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నేనైతే పేదరికంలో ఉన్నాను, నాకు ఏమీ కూడా లభించట్లేదని చెప్పేసి మనము చింతపడవలసిన అవసరము లేదనమాట అండి. ఎప్పుడైనా సరే మనం పక్కను చూసి అసూయపడకూడదు, పక్కను చూసి బాధపడకూడదు, పక్కోళ్ళకి ఏమన్నా ఉంటే దాన్ని చూసి మనము ఇబ్బందులు పడకూడదు అనమాట అండి. పక్కవారు బాగుంటే చక్కగా మనకు ఎంతో కొంత సహాయం చేస్తారని చెప్పేసి సహజ లక్షణం కలిగి ఉండి చక్కగా మనం ఎంతగానో తృప్తిపడి జీవించాలి తప్ప ఎంత మాత్రం కూడా పక్కన చూసి మనం అవసరపడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. లేకపోతే నాకంట మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, నాకు ఏ ఉద్యోగం లేదని చెప్పేసి మనము చింతపడవలసిన అవసరం లేదనమాట అండి. చక్కగా చదువుకున్న ఉద్యోగం రాలేదు, ఏదో రకంగా దేవుడు మనల్ని పోషించే పోషకుడు, రక్షణ నడిపించే నాయకుడు, ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు కనుక నిరుత్సాహపడకుండా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయగలిగితే ఏదో రకంగా దేవుడు మనల్ని పోషించి హాయిగా ఉండేటట్లు చేస్తూ ఉంటాడనమాట అండి. కాబట్టి యవనస్తులందరూ కూడా ఎవరిని చూసి కూడా అసూయపడకండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవుని నామ మహిమద్భై జీవించండి. మీకు ఎప్పుడు ఎక్కడైనా సహాయం చేయాలో అలా సహాయం చేస్తూ ఉంటాడనమాట. సాధ్యమైతే పక్కవారు బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేయండి, పక్కవారు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఆశీర్వాదంగా ఉంచుతాడనమాట అండి. లోకంలో అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆరాటపడే కంటే ఆయన రాజ్యంలో నీతిని వెతికి చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవడమే మనకి మంచిదన్నమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. మనం ఎవరిని కూడా శత్రువులుగా చూడకూడదు అనమాట అండి. మనం ఎవరైనా శత్రువులుగా చూసామనుకోండి, శత్రువులు ఎదుట భోజనాన్ని చిత్తపరుస్తారని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకు వచ్చిన బాధలన్నీ కూడా మనకు ఎవరు కూడా శత్రువులుగా ఉండకుండా ఉండాలంటే నిత్యం కూడా మన అందరి కోసం ప్రార్థన చేయాలి, మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఏదో ఒక టైంలో సహాయం చేసి మన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరందరూ కూడా దేవుని మాట వినండి. ఈ లోకం కోసం ఆరాటపడకండి, ఉన్నదాంతో తృప్తిపడండి, లేని దానికోసం ఆరాటపడకండి, దేవుని మాట వినండి, దేవుడి ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. దేవుడు మాకు ఈ ఇల్లే ఇచ్చాడు, దేవుడు మాకు ఇదే ఇచ్చాడు, దేవుడు మాకు ఈ వస్తువులు ఇచ్చాడు అని చెప్పేసి తృప్తిగా జీవించండి, హాయిగా జీవించండి. అంతకు మించిన మహాభాగ్యము ఏమీ లేదండి. ఎదుటి వారి కోసం ఎంత బాధపడినా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మనకే రావండి, వాళ్ళకున్న కారు మనకు రాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఏది కూడా మనకు రాదు కనుక దేవుడు మనకి ఇదే ఇచ్చాడని చెప్పేసి
తృప్తిగా జీవించండి. ఎదుటి వారిని చూసి అసూయపడకండి, బాధపడకండి, ఇబ్బందులు పడకండి. ఉన్నదాంతో తృప్తిపడండి, హాయిగా జీవించండి. ఈ లోకంలో దేనిని ప్రేమించకండి. చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవడానికి ఆరాటపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. లేదంటే నేను దేవుని నామములో ప్రార్థన చేసుకుని వరదాంతో తృప్తిపడి లేనిదానికి ఆరాటపడకుండా చక్కగా ఈ లోకంలో దేనిని ప్రేమించకుండా దేవుని మాట వింటానండి, ఆయన రాజ్యంలో నీతిని వెతుకుతానండి, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటానని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వారందరూ కూడా తలలో వంచండి. చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిషుడైన పదలోకి తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తాను ప్రభావ. నిన్న నేడు నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలని ప్రభావ నీ ప్రణాళిక ద్వారా రూపొందించిందో నీకు వందనాలు. ఇదిగో లోకంలో ఉన్నదాన్ని నేను తండ్రి ప్రేమించొద్దాను. ఎవరైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదని చదివించారు. నీకు వందనాలు. బిడ్డలందరూ తండ్రి ప్రభావ లోకం కోసం ఆరాటపడకుండా నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండడానికి తండ్రి తగిన సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని యోగ్యత దయచేయండి. ఎదుటి వారిని చూసి అసూయపడకుండా తండ్రి వారి కొరకు ప్రార్థన చేసే యోగ్యతను ప్రభావ బిడ్డలందరికీ మంచి మనసును దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అలాగే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయమని, ప్రతి చిన్నలను పెద్దలను యవనస్తులను తండ్రి ప్రభావ, వృద్ధులను తండ్రి, చదువుకునే పిల్లలను అందరూ కూడా దీవించి ఆశీర్వదించి, ఎవరు ఏ వృత్తులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు చేస్తున్న వృత్తులు అన్నిటిని దీవించి ఆశీర్వదించి వారికి సహాయం దయచేసి ప్రతి ఒక్కరికి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకించుతాను, మా ప్రార్థన ప్రతిఫల దయచేయమని, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రేస్పడి నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నీ చిత్త ప్రకారం తండ్రి గర్భిణీలను, బాలంత్రాలను, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం లేని బిడ్డలు తండ్రి ప్రభా. అలాగే ఇంకా తండ్రి ప్రభు నీ చిత్త ప్రకారం తండ్రి వాహనాలు నడుపుతున్న వారిని ప్రభు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన దయచేయమని ప్రభా. నీ చిత్త ప్రకారం తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఇక ఎవరైనా మరిచినట్లయితే ప్రభు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అందరూ ఈ లోకంలో ఉండదాన్ని ప్రేమించుకున్న తండ్రి స్తోత్రం ప్రభా. చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా. నీ రాజ్యంలో నీతిని వెతుకు తండ్రి ప్రభా. నీ రాజ్యం వరకు జీవించే యోగ్యతను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు ప్రేస్పడి నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. మరి అందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. చక్కగా ఈ లోక సంబంధమైన దుఃఖం కోసం ఆరాటపడకుండా రక్షణ మార్గమైన దుఃఖం కోసం మనము ఆరాటపడితే అంతకు మించిన మహాభాగ్యము లేదన్నమాట అండి. ఎప్పుడైనా సరే దైవ చిత్తానుసారమైన దుఃఖం కోసం మనం ఆరాటపడదాం, చక్కగా రక్షణ మార్గంలో నడుద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంపాదించుకుందాం. ఏమంటారండి? మీ ఆలోచన మీదే. అందరూ కూడా ఒకే నిరీక్షణ కలిగి ఉండండి. నాకు అది లేదు ఇది లేదని చెప్పేసి అనుకోకండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమన్నా ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోక సంబంధమైన దుఃఖం కోసం ఆరాటపడకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖం కోసం ఆరాటపడే రక్షణ మార్గంలో నడవండి. అంతకుమించిన మహాభక్తి మరొకట్లేదు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. మీ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయను గాక. అలాగే మీ అందరూ కూడా భూమి మీద హాయిగా ఉండే యోగ్యతను దయచేయను గాక. ఆమేన్. మనందరినీ కూడా మనందరం కూడా అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి, అందరం ఉండాలి. కనుక మనందరి కోసం ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారండి?